ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి 65వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. దావీదు ఎంతో దేవునికి కృతజ్ఞతగా సంతోషంతో మనందరికీ తెలియచేయాలన్నటువంటి విధంగా కీర్తన రాస్తున్నాడు. దేవుడు సృష్టికర్త, ఆయన పోషించేవాడు, మన పాపములన్నీ క్షమించి ప్రార్థనలకు జవాబు దయచేసేవాడని, భూమి మీద సకాలంలో వర్షములు కురిపించి మనకు జీవనోపాధి మరియు పంటలనిచ్చి ఆశీర్వదిస్తాడని దావీదు ఎంతో చక్కగా రాసుకున్నాడు. ప్రార్థన ఆలకించువాడా, తన ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రార్థన చేసి దేవుని దగ్గర జవాబు పొందుకున్న దావీదు మనతో ఈ విషయాన్ని పంచుకుంటున్నాడు. ప్రార్థన ఆలకించువాడా అని దేవుణ్ణి అలా సంబోధించి పిలుస్తున్నాడు. ప్రార్థనలకు ప్రతిసారి చేసినప్పుడు ఆన్సర్ ఇచ్చావు దేవా అన్నట్లుగా. మన దేవుడు మనకి ప్రార్థనలో జవాబిచ్చే దేవుడు. బైబిల్లో కూడా ఎన్నో సందర్భాల్లో చెరసాల్లో ప్రార్థన విన్నాడు, సింహం బోనులో విన్నాడు, ఎడారిలో చేసిన ఆక్రందన విన్నాడు, అగ్నిగుండంలో దేవుని మీద విశ్వాసంతో ఉన్న ప్రార్థన విన్నాడు, సముద్రపు చేప కడుపులో ఉన్న పశ్చాత్తాపం మీద ప్రార్థన విన్నాడు, సిలువ పైన కూడా క్షమాపణ కోసం వేడుకున్న ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ఇన్ని సందర్భాల్లో ఇంకా ఎన్నో సందర్భాలు ఉన్నాయి. నా ప్రార్థన కూడా వింటాడు. ప్రార్థనలకు జవాబు రావటం ఆలస్యమైనప్పుడు ఎంతో నిరుత్సాహం కలుగుతుంది. కానీ మన వయస్సు, మన అర్హత, మనకి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఏమీ చూడకుండా ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబిచ్చేవాడు మన దేవుడు. మన దేవుణ్ణి మనం స్తుతించాల్సిన విషయమై దావీదు మనకు గుర్తు చేస్తున్నాడు. నిరుత్సాహమైన హృదయం, భారమైన హృదయం, పశ్చాత్తాపమైన హృదయం, నమ్మకమైన హృదయం, మరి ఎటువంటి విధంగా నువ్వు ప్రార్థన చేసిన అందరికీ ఆహ్వానమని, సర్వజనులు నీ యొద్దకు వచ్చేదు. ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది కాబట్టి అందరూ దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ప్రార్థనలకు జవాబు పొందుకుంటున్నారు. మనకు కూడా ఈరోజు ఆహ్వానం అందుతుంది. ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు నీ ప్రార్థనకు జవాబిస్తాడు. మీరు ప్రార్థన చేసి పొందుకొనండి అని ఎంతో గొప్ప విషయం దేవుడు బయలుపరిచినందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మనం కూడా మన ప్రార్థనలకు జవాబు కావాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన యేసయ్య, ప్రార్థనలకు జవాబు ఇచ్చేవాడా, మా ప్రార్థనలకు ఆలకించేవాడా తండ్రి, మా ప్రార్థనలు నీ ఎదుట కుమ్మరిస్తున్నాం నాయన. జవాబులు దయచేయండి. మా ప్రార్థనలు నీ సన్నిధానంలోకి చేరే విధంగా సరి అయిన ప్రార్థనలు చేయటం కూడా మాకు నేర్పించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.